యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం నుంచి, సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యము ఎట్లు వచ్చనని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనడు. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును కానీ తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. ప్రభువు ఈ పర్ణశాల పండుగ సమయంలో తన సహోదరులు ముందుగా వెళ్ళిపోయిన తర్వాత పండగ 7 దినాలు జరిగే సమయంలో సగం అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వచ్చాడు. అంటే దాని తర్వాత ఆయన వాళ్ళ సహోదరులందరూ వెళ్ళిపోయిన తర్వాత తను ప్రభువు మరలా తిరిగి యెరూషలేముకు వచ్చాడనే విషయాన్ని మనం 10వ వచనంలో చూసాం. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. అలా వచ్చిన తరువాత ప్రభువు ఆలయంలో బోధించుతున్నాడు. అప్పుడు ఆ బోధ వినటువంటి యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకున్నది. మామూలుగా యూదులలో ఉన్నటువంటి శాస్త్రులు అనేటువంటి వారు, అంటే లేవీయులలో ఉన్నటువంటి వారే ఈ ధర్మశాస్త్రాన్ని చదివి వారు యూదుల ప్రార్థనా మందిరాలు, అది ఇంగ్లీష్లో సినగాగ్ అంటారు, వాటిలో వారు బోధించుతూ ఇతరులకు తెలియని వారికి, చదువుకొనని వారికి అది అర్థమయ్యే రీతిలో వారు బోధన చేస్తుండేవాళ్ళు. అది సహజంగా అనేక మందికి ఆ రోజుల్లో కూడా, అంటే 2000 సంవత్సరాల క్రితం కదా, చదువు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళుగా ఉండరు. ఆ శాస్త్రులు మాత్రం ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివి వాళ్ళకి దానిని నేర్చుకొని, ఈ అపోస్తలుడు పౌలు కూడా నేర్చుకున్న తర్వాత వారు దానిని ఇతరులకు బోధించేవారు. ఆ బోధకు కూర్చుని వినేవాళ్లే కానీ వాళ్ళు చదువుకునేవాళ్ళు కాదు. విని దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అలా ప్రభు ఆ పండుగ సమయంలో యెరూషలేములో ఉన్న మందిరంలో యూదులకు బోధించుతున్నప్పుడు వారు చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకుంటారు. ఆ రోజులలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన చదువుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు కాబట్టి. అయితే ఈ రోజులలో ఉన్న మనకు ఈ మామూలుగా ఈ ప్రాణ సంబంధంగా, ఈ లోక సంబంధంగా అనేక మంది ఈ లోక సంబంధమైనటువంటి చదువును, జ్ఞానాన్ని వాళ్ళ చదువుకొనడం ద్వారా సంపాదించుకుంటారు. అందుచేతనే శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి పరిజ్ఞానంలో నిపుణత కలిగిన వారుగా ఉంటారు. కానీ ఈ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది చదువుకి సంబంధమైనది కాదు. మనలో ఉంచబడినటువంటి ఆత్మ దేవుని ఆత్మచేత వెలిగించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను దేవునికి సంబంధమైనటువంటి దాని యొక్క సర్వసత్యంలోనికి నడిపించుతాడు. అది ఈ లోక సంబంధమైనటువంటి చదువుకి దానికి సంబంధం లేదు. అది మనకు చదువు వచ్చినప్పుడు ఈ పుస్తకాలు కానీ, వాక్యం కానీ అవి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ వెలుగు, దేవుని సంబంధమైన ప్రకాశం అనేటువంటిది ఆత్మ ద్వారా దేవుడు మనకు తన కృపలో అనుగ్రహించేటువంటిది. యథార్థమైనటువంటి అంతరంగాన్ని, తర్వాత సత్యంతో కూడిన మనసును ఆయన మనలో చూచినప్పుడు ఆ వెలుగును అంతకంతకు అధికంగా చేస్తూ ఉంటాడు. అది ఈ లోక సంబంధమైనటువంటి పాండిత్యానికి కానీ, తర్వాత నిపుణతకు కానీ సంబంధించిన విషయం కాదు. తర్వాత 16వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. నేను ఏదైనా మీకు బోధ చేస్తుంటే అది నాది కాదు. ఎందుచేతంటే ఇక్కడ చూడండి, 5వ అధ్యాయంలో 30వ వచనం, నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. అలా ప్రభు ఏదైతే తండ్రి నుంచి వింటాడో దానినే ఆయన బోధించేవాడుగా కూడా ఉన్నాడు. తర్వాత 17వ వచనంలో చెప్తున్నాడు, ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునే ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేను బోధించుతున్నానో వాడు తెలుసుకున్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయం.
కనుక ఈ ఈ ప్రభు వాళ్ళకి చెప్పాడు, ఒకవేళ కనుక మీరు దేవుని చిత్తాన్ని కనుక చేయాలని కనుక నిశ్చయించుకుంటే నేను చెప్పుతున్నటువంటి మాటలు అవి నా అంతటా నేను చెప్తున్నాను లేక అవి తండ్రి దగ్గర నుంచి వచ్చినాయో మీరు వెరగగలుగుతారు. ఇది ఎవరైనా సరే ఈ దేవుని చిత్తాన్ని చేయకోరనకపోయినట్లయితే వారు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మాటలను వ్యతిరేకించే వరకు ఉంటారని దీని భావం. అంటే మనం ఏం చూడాలంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనలో గనక ఈ దేవుని చిత్తం చేయాలనేటువంటి మనసు కనుక ఉన్నట్లయితే దానిని మనం గ్రహించగలిగినటువంటి ఆత్మ సంబంధమైన మనసును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం వింటున్నటువంటి మాటలు ఇవి దేవుని సంబంధమైనవా కాదా అనేటువంటిది ఆ జ్ఞానం మనకు వెంటనే కలుగుతుంది. అది మనం అంతరంగంలో దాన్ని గ్రహించగలుగుతాం. అది మనం ఎప్పుడైతే ఆ దేవుని చిత్తాన్ని చేయగోరకుండా ఉన్నట్లయితే దేవుడు స్వయంగా వచ్చి బోధించినప్పటికీ కూడా వినకుండా ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, యూదుల వలె మన హృదయాలు కూడా అదే విధంగా ప్రతిఘటిస్తాయి. ఎప్పుడైతే లోబడతాయో ఆ లోబడగలిగినటువంటి మనసు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం వినినటువంటి వాక్యం ఇది దేవుని సంబంధమైనదా కాదా అని గ్రహించగలిగినటువంటి ఆత్మ సంబంధమైన పరిజ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనం ఎప్పుడైనా సరే ఈ బోధ మనుషులు చేస్తున్నటువంటిది, మనం వినుచుంటున్నది, చదువుతున్నది, వీటిలో ఏది సరైనది కాదు అనేటువంటిది గ్రహించగలగాలి అంటే ఒకటే కావలసినటువంటి మూలపాఠం ఏంటంటే మనము దేవుని చిత్తాన్ని చేయగోరినట్లయితే. ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయగోరుతారో వాళ్ళ గమనానికి దేవుడు తన ఆత్మలో దేవుని విషయాలను చక్కగా బోధించి మనం చదవటం ద్వారా కానీ వినటం ద్వారా కానీ తర్వాత మనం ఇంకా వేరే వారి యొక్క పుస్తకాలు కానీ ఏదైనా మనం గ్రహించగలగటం కానీ జరిగినప్పుడు మనలో కనుక దేవుని చిత్తాన్ని చేయాలనేటువంటి మనసు లేనప్పుడు అది ఒక జ్ఞానం సంపాదించుకోవడానికి వింటున్నట్లయితే అది మనకు ఆ గ్రహింపు జ్ఞానం రాదు. కనుక అన్నిటికంటే ముఖ్యమైన విషయం అది మనం చూడాల్సిందే. నేను గనక దేవుని చిత్తాన్ని చేయాలి అనేటువంటి గనక తపన, ఆసక్తి, సమర్పణ నాలో గనక ఉన్నట్లయితే ఈ సరైనటువంటి బోధ కాని దాని నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడు. సరైనది దాంట్లో నన్ను నిలబెడతాడు. సరైనది గ్రహించగలిగేటట్లుగా చేస్తాడు. సరైన దానిని వెంబడించగలిగేటట్లుగా చేస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3-4 వచనాలు. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరినూ ఆ కీర్తన నేర్చుకునగలరు. ఇక్కడ పరలోకంలో సియోను పర్వతం మీద ప్రభువు ఆసీనుడైనప్పుడు ఒక 144,000 మంది పరిశుద్ధులు ఆయన ఎదుట నిలబడ్డారు. వారందరూ కూడా భూలోకంలో నుండి కొనబడినటువంటి వారు. వారిని గురించినటువంటి ఒక వివరణ 4వ వచనంలో ఉంది. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు. సో ఇక్కడ వారు అపవిత్రులు కానివారు. దేని ద్వారా అంటే స్త్రీ సాంగత్యం ఎరగని వారు. అంటే స్త్రీ సాంగత్యమును ఎరగని వారు అంటే ఈ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవించిన వాళ్ళు అని అర్థం కాదు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి స్త్రీ ఎవరంటే ఈ నామకార్థంగాను క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఒక సంఘం అనేటువంటి పేరుతోటి వేరైనటువంటి ఒక సమాజముగా లేక ఒక ఆర్గనైజేషన్గా ఒక వ్యవస్థగా మారినటువంటి దానిని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. నిజమైనటువంటి విధంగా దేవుని చిత్తాన్ని చేయాలని కోరుకున్న వాళ్ళు ఒక వ్యవస్థను వెంబడించేవాళ్ళుగా లేక ఒక ఆచారాన్ని వెంబడించేటువంటి దాని వెంట వెళ్ళరు. అది అటువంటి వ్యవస్థతోటి ఒక ఆచారాన్ని వ్యవహరించేటువంటి క్రైస్తవత్వాన్ని వెంబడించేవారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులుగా చేయబడిన వారని అర్థం. అలా కాకుండా వీరు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినో అక్కడికెల్లా గొర్రెపిల్లను వెంబడించిన వారు. అంటే దేవుని బోధన చేయాలనేటువంటి దేవుని యొక్క మాటలు గైకొని ఆ గొర్రెపిల్లను వెంబడించాలనే మనసు కలిగి దేవుని యొక్క మాటల ప్రకారంగా వాళ్ళ జీవితాన్ని నడుచుకుని వారు అని అర్థం. అప్పుడు వారు
బయట లోకంలో ఉన్నటువంటి వేరైనటువంటి బోధలు, ఆ బోధలను అనుసరించి నడిచేటువంటి సంస్థలు, ఆ సంస్థలను నడిపించేటువంటి వ్యవస్థలు, వాటికి ఆధారంగా వారు తమ్ము తాము అపవిత్రపరచుకోరు. వారు పవిత్రంగా జీవిస్తారు. మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, దేనిది సరైనది కాదు, ఏది సరైనటువంటి బోధ, ఎక్కడ ఏది వ్యవస్థ, లేక ఏది మనుషుల ద్వారా నడిపించబడుతున్నది, ఏది దేవుని యొక్క ఆత్మ సంబంధమైనది అని తెలుసుకోవాలి అంటే, మనలో దేవుని చిత్తము చొప్పున నిశ్చయించుకునడం అనేటువంటిది మిగిలిన వాటన్నిటి నుంచి కూడా మనలను దూరపరిచి ప్రభువును వెంబడించగలిగేటట్లుగా, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో ఆ గొర్రెపిల్లను వెంబడించగలిగేటువంటి విధంగా మనలను ఉంచుతాడు. అలా కాకుండా ఆయన చిత్తాన్ని చేయడానికి మనకి ఇష్టం లేకపోయినట్లయితే మనము ఆ విధంగా తప్పిపోయేటువంటి ప్రమాదం మనకి ఈ లోకంలో ఉంది. అది దేవుని పేరటే, దేవుని నామంలోనే జరిగేటువంటి పరిచర్యగా కనబడుతున్నది. కానీ అది ఒక వ్యవస్థ, ఒక సంస్థాగతమైనది, మనుషుల యొక్క ఆధీనంలో ఉండి మరి మనలను సరైన విధంగా దేవుని చిత్తాన్ని చేయటానికి నేర్చుకోకుండా ఉండే విధంగా నడిపించబడుతున్నటువంటి విధానం. ప్రభువు చెప్తున్నాడు, నేను తండ్రి వలన వినినటువంటి బోధన మాత్రమే మీకు బోధించుతున్నాను. మీరు కనుక దేవుని కనుక ప్రేమించి ఆయన చిత్తాన్ని చేయగోరినట్లయితే మీరు నేను చేస్తున్నటువంటి బోధ అది దేవుని దగ్గర నుంచి వచ్చినదో కాదో మీరు ఎరుగుదరు. కనుక మనలో ప్రతి విశ్వాసి కూడా ఒక మనిషిని వెంబడించుట కాకుండా దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడిన, ఆత్మలో తెలియపరచబడినటువంటి సత్యానికి ఆధారంగా ఆయనను వెంబడించాలనేటువంటి మనసు కలిగి ఉన్న వారందరూ కూడా ఈ బయట ఉన్నటువంటి సంస్థాగతమైనటువంటి ఒక అనేకమైన వ్యవస్థల ద్వారా నడిపించబడుతున్నటువంటి క్రైస్తవత్వం నుంచి విడుదల పొంది ప్రభువుని వెంబడించగలిగేటువంటి దానిలోనికి మనల్ని నడిపించటకు సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. దాని తర్వాత 18వ వచనం, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును, కానీ తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. కానీ తనంతట తాను బోధించువాడు అంటే ఇప్పుడు అనేకమైన వ్యవస్థలు, సంస్థలు, లేక ఇంకా రకరకాలైనటువంటి ఆర్గనైజేషన్ ఏవైతే ఇవన్నీ కూడా ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ మహిమను వెల్లడిపరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. మా దగ్గర ఇంతమంది, లేకపోతే ఇన్ని సంఘాలు, ఇన్ని కూడికలు, లేకపోతే ఇంత ఆర్గనైజేషన్ ఉందనేది చెప్పుకునే విధంగా. కానీ ప్రభు నడిపించబడేటువంటి వారు ఎప్పుడు కూడా ప్రభు ఏం చెప్పాడంటే, తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. అంటే తండ్రి యొక్క మహిమ కొరకు జీవించుతూ ఆయన మహిమను వెతుకుతూ ఈ లోకంలో ఉన్నటువంటి వాడు సత్యవంతుడు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనందు ఏ దుర్నీతియూ లేదు. ఆయనలో ఎటువంటి అంటే దేవునికి వ్యతిరేకమైన స్వభావం కానీ క్రియ కానీ లేదు. అంటే స్వభావాన్ని బట్టే క్రియలు ఉంటాయి. అంటే ఆ దేవుడికి అయిష్టమైనటువంటిది క్రియ ఏమీ కూడా లేదు అని అర్థం. అలా అని చెప్తున్నాడు. ఇప్పుడు దానికి వివరణ ఇస్తున్నాడు. ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. సో మనిషిని దేవుడు మొట్టమొదటిలో మనిషిని సృష్టించినప్పుడు ఆదాము హవ్వలను ఈ మంచి చెడు అనే తెలివినిచ్చేటువంటి వృక్షఫలాన్ని తినవద్దన్నాడు. తినకుండా ఆయన వైపు చూస్తూ ఆయన యొక్క ముఖకాంతిలో నడుస్తూ ఆయన కోరిన విధంగా మనిషి జీవించాలనేటువంటిది దేవుని యొక్క తలంపు మనిషి పక్షంగా ఆది నుంచి కూడా. అందుచేతనే మంచి చెడు అనేటువంటిది మీరు తినవద్దని చెప్పాడు. అలా తిన్నప్పుడు దేవుడు మనిషి మంచి చెడు ఆధారంగా జీవిస్తాడు. దానివల్ల నష్టం ఏంటంటే మనిషి యొక్క గురి దేవుని యొక్క ముఖకాంతిలో ఆయనను చూస్తూ నడిచేటువంటి విధానం నుంచి తప్పించబడి తాను ఆలోచన విధానంలో ఏదైతే మంచిదిగా కనబడుతున్నదో, ఏదైతే చెడ్డదిగా కనబడుతున్నదో దాని ప్రకారంగా జీవించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అది మనిషి అందరూ చేసేటువంటి విధానం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, అలా మంచి చెడు అనేటువంటిది చేసినప్పుడు మనిషి తను మంచి చేయగలిగినటువంటి శక్తి అతనిలో లేదు. తర్వాత దుర్నీతి నుంచి చేయకుండా ఉండే శక్తి రెండూ లేదు, అది లేదు. అందుచేత అతడు ఒక మంచి అనేటువంటిది తెలుసుకొని చేయకపోవటం అనేటువంటిది పాపం. అది దేవుని వాక్యంలో ఉంది.
మంచిది తెలిసి చేయకపోవటం అనేటువంటిది పాపం. కనుక మనిషి మంచిది తెలుసుకున్నప్పటికీ కూడా చేయనటువంటి స్థితిలో ఉండిపోతాడు. చెడు అనేటువంటిది తెలిసి చేయకూడనిది చేసేవాడుగా ఉన్నాడు. అందుచేత ఆ రెండింటిని కలిపినది మంచి తెలుసుకొని చేయనటువంటిది, చెడు తెలుసుకొని చేయకుండా ఉండనటువంటిది. ఆ స్థితిలో మరి దేవుడిని ఎరగని వారందరూ అటువంటి స్థితిలో జీవిస్తున్నారు. దేవుని ఎరిగిన వారు కూడా అదే స్థితిలో జీవిస్తున్నారు చాలామంది. కానీ అది దుర్నీతి అని చెప్తున్నాడు. అంటే నీతి కానిది అని అర్థం, లేకపోతే చెడు కార్యములు జరిగించేది అని అర్థం. ప్రభు ఏం చెప్తున్నాడంటే నా యందు ఏ దుర్నీతి లేదు అంటే ఏంటి అర్థం? ఇప్పుడు మనం 5వ అధ్యాయం 19వ వచనంలో చూసాం. తండ్రి ఏది చేయుచున్నాడో చూచి కుమారుడు దానినే చేయను. తర్వాత 30వ వచనంలో కూడా చూసాం. 5వ వచనంలో తండ్రి చెప్పుచున్న మాటలు విని నేను మీకు బోధించుతున్నాను. అంటే ఏదైతే ఒక మనిషి ఆదాము హవ్వలు పాపం చేయకముందు తండ్రి అయిన దేవుని యొక్క ముఖార విందాన్ని చూసి ఆ వెలుగులో ఉన్నటువంటి కాంతిలో ఆయన యొక్క చిత్తం చొప్పున నడుచుకునటం అనేటువంటిది నీతిగా జీవించడం అనేటువంటి దానికి నాంది పలుకుతుంది, లేకపోతే పునాది వేస్తుంది. అలా కాకుండా మనుషుడు దేవుని వైపు చూడకుండా తనంతట తానుగా వైపుగా చూసుకొని తనకు తోచినటువంటి మంచి చేయడానికి ప్రయత్నించి తనకు తోచినటువంటి చెడును విస్మరించడానికి చేసే ప్రయత్నం అంతయు కూడా మన గురి ప్రభువు నుంచి, దేవుని నుంచి మన వైపుకి, మనకు కలిగిన జ్ఞానం వైపుకి నడిపిస్తుంది. తండ్రి అయినటువంటి దేవుని యొక్క కాంతిలో నేను ఆయనను చూచి ఆయన మాటలు విని నడుచుచున్నాడు కనుక నేను సత్యవంతుడు, ఆయన చెప్పుచున్నటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది సత్యం. ఆ సత్య సంబంధమైనటువంటి వాని ఆధారంగా, అంటే దేవుని ఆధారంగా క్రియలు జరిగించటం అనేటువంటిది నీతి అని కలిగి ఉండటం. అలాంటి స్థితిలో నేను ఉన్నాను కనుక నా యందు ఏ దుర్నీతి లేదు. అంటే దేవుడు ఏది చెప్తున్నాడో, నేను ఏది చూస్తున్నానో ఆయన చేయటము, అలాగే నేను చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, చేస్తున్నాను కనుక నాలో ఏ దుర్నీతి లేదని చెప్తున్నాడు. ఇది మనందరం కూడా గ్రహించాల్సిన విషయం. మనం మొట్టమొదటి నుంచి కూడా ఆది నుంచి దేవుడు మనందరి పక్షంగా కలిగిన ఉద్దేశం అది. మనిషి ఈ దేవుని చిత్తాన్ని చేయగోరటం అనేటువంటిది కనుక నేర్చుకున్నట్లయితే అప్పుడు దుర్నీతి కార్యాలు చేయకుండా నీతి కార్యాలు జరిగించేవాడుగా చేయబడతాడు. మన ప్రభు తండ్రి యొక్క వెలుగులో ఆయనను చూస్తూ, ఆయన కార్యములు జరిగిస్తూ, ఆయన మాటలు వింటూ, ఆయన మాటలు బోధిస్తూ జీవించాడు ఇక్కడ. అందుచేత ఆయన చెప్పగలిగాడు నా యందు ఏ దుర్నీతియూ లేదు. అలా కాకుండా మనిషి తనంతట తాను వైపుగా చూసుకొని తన కలిగిన జ్ఞానం ద్వారా ఆధారపడి నడిపించబడేవాడుగా అక్కడికి ఉన్నట్లయితే అప్పుడు దేవుడు కోరిన విధంగా కాకుండా తనకు తోచిన దానిలో మంచి చెడును బేరీజు వేసుకుంటూ నడిపించబడేవాడుగా ఉంటాడు. అది దేవుడికి అంగీకారమైనటువంటి స్థితి కాదు. ఒకవేళ అతడు మంచి కార్యములు కొన్ని చేయగలిగినప్పటికీ కూడా అది దేవుని యొక్క వెలుగులో దేవుని యొక్క ఇష్టప్రకారంగా జరిగించేవిగా ఉండవు కనుక వాటిని దేవుడు నీతిగా పరిగణించడు. ఆ వివరణ మనం అర్థం చేసుకున్న వారంగా మనం ఉండాలి.